హాయ్ ఫ్రెండ్స్, టుడే మా ఇంట్లో సండే స్పెషల్ అండి. కువైట్ మచ్చి పులుసు అండి. మచ్చి పులుసు టమోటా దక్కుస్ అండి. ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను చూడండి. బాగా వేపుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. తర్వాత వచ్చి టమోటాలు వేయాలండి. టమోటాలు బాగా వేపుకోవాలి. గ్రేవీ లాగా టైపు కొంచెం మెత్తగా మెదిగేంత వరకు వేపుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇది బిర్యానీ టైప్ అనమాట. దీన్ని కువైట్ మచ్చి పులుసు బిర్యానీ అని అంటారు. ఒకసారి చేసుకొని ట్రై చేయండి మీరు. పక్కన వచ్చి నేను టమోటా దక్కుస్ పెట్టున్నానండి. ఫస్ట్లో చూపించాను కదా, టమోటాలు కట్ చేసి పచ్చిమిర్చి మిక్సీ కొట్టి ప్యాన్లో ఒక గడ్డ ఆనియన్స్ వేసి చేశానండి. చికెన్ బాగా కడిగి పెట్టుకుని చికెను వేసుకోవాలండి. టమోటాలు బాగా మగ్గిన తర్వాత బాగా కదుపుకోవాలండి. ఒక స్పూను పసుపు వేసుకోవాలండి. ఇదండి మసాలా. ఇది గజేల్ అని మసాలా అండి. ఇది వచ్చి సూపర్ మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది. దీన్ని మద్రాసుది కర్రీ పౌడర్ కూడా అంటారండి. అది ఒక స్పూను 1.5 స్పూన్ వేసుకుంటే చాలండి. ఇప్పుడు 2 నిమ్మకాయలు పిండుకుంటానండి. నేను 2 నిమ్మకాయలు 4 దెబ్బలు పిండి వేసినానండి. గరిటె పట్టుకొని పిండుకుంటున్నాను, ఎందుకంటే గింజలు పడుతున్నాయి. ఈ నిమ్మకాయల వల్లే మంచి ఫ్లేవర్ వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పులుపు అట్లా చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీరు మీ పిల్లలకు చేసి పెట్టండి ఇట్లా. ఎందుకంటే ఎక్కువ మసాలా తినలేని వాళ్ళు సింగిల్ మసాలాతోనే కదండి. ఒకటే మసాలా వేసాను నేను, అంతే, ఇంకేం వేయలేదు. 1 స్పూన్ పసుపు వేసినాను. బాగా గమనియండి మీరు. ధనియాల పొడి వేయలేదు, మిరప్పొడి వేయలేదు, గరం మసాలా వేయలేదు, ఏ మసాలా వేయలేదు నేను. చికెన్ మసాలా ఏమీ వేయలేదు. ఒకే ఒక పౌడ్రు. ఆ పౌడర్ ఉంటే చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు. నీళ్ళు కాగినాయి. హాట్ వాటర్ పక్కన కాంపి పెట్టుకున్నానండి. 3 గ్లాసులకు వచ్చి 3.5 గ్లాస్ రైస్ వేసినాను. దానికి 6 గ్లాసులు తీసుకున్నాను వాటరు. పక్కన గిన్నెలో కాంపుకొని వేసుకున్నాను, ఎందుకంటే బాగా ముక్క ఇరిగిపోకుండా ఉంటుందని. ఇప్పుడు చూడండి, చక్కగా అంతా సరిపోతుంది బాగా నీట్గా. దీంట్లోకి వచ్చి టమోటా దక్కుస్ బాగుంటుందండి. టమోటా దక్కుస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫస్ట్ నేను మిక్సీలో చూపించినాను కదండి. టమోటాలు కట్ చేసి ఒక 5 టమోటాలు కట్ చేసి పెట్టుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలి. అది మిక్సీ కొట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక గడ్డ ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేపుకోవాలి. వేపుకున్నాక ఈ టమోటా జ్యూస్ కొట్టుకుంటాం కదా, ఆ జ్యూస్ దాంట్లో పోసేసేయాలి. పోసినాక బాగా చిక్కబడేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. అది గ్రేవీ నేను ప్లేట్లో పెట్టున్నాను చూడండి, మళ్ళీ లాస్ట్లో వస్తుంది. గ్రేవీ ఉడకబెట్టుకున్నాక ఈ రైస్లోకి అది వేసుకొని తింటే బాగుంటుంది. చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా సరిపోయింది కదా. మీరు ఒకసారి పిల్లలకు చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. గీ వేస్తానండి. మీరు నచ్చితే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేసేయండి. మా పిల్లలు అయితే ఎక్కువ తినరు గీ. నేను అందువల్ల దాంట్లో తెలియకనే యాడ్ చేస్తాను. పాప అన్న తింటుంది కానీ బాబు అయితే తినడు. చూడండి, గిన్నెలో ఉంది కదా టమోటా దక్కుసు, పచ్చిమిర్చి పక్కన ఉంది చూడండి.
ఇప్పుడు పచ్చిమిర్చిని ఇంకా ఎల్లుల్లి నేను దంచుతానండి. పచ్చిమిర్చి ఒక 10 తీసుకోండి. ఒక ఎల్లుల్లి గడ్డ తీసుకోండి. అంటే ఇది తెల్లగడ్డలండి. తెల్లగడ్డల గడ్డ ఒకటి, పచ్చిమిర్చి వచ్చి 10 తీసుకోండి. కొంచెం ఉప్పేయండి, అంతే అండి. ఇంకా దంచేస్తే నీట్‌గా మెత్తగా ఉంటే అది తీసుకోవాలి గిన్నెలోకి. మళ్ళీ రైస్ పెట్టేటప్పుడు పెట్టేయాలండి. కొంచెం పెట్టండి పిల్లలకి, కారం ఎక్కువ ఉంటుంది స్పైసీగా. మళ్ళీ కడుపులో మంట అట్లా వస్తుంది కాబట్టి.